హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నాను. ఈరోజు వీడియోలో ఒక దర్గా ప్రాముఖ్యతను గురించి చెప్తాను. కర్నూలులో ఉన్న ఈ దర్గా దాదాపు 397 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. కానీ ఈ దర్గాను ఎందుకు సెకండ్ బగ్దాద్ అని పిలుస్తారో తెలుసా? హజరత్ సయ్యద్ షా అబ్దుల్ లతీఫ్ లౌబాలి రహమతుల్లా అలై గారి అద్భుతమైనటువంటి చరిత్రను ఇప్పుడైతే తెలుసుకుందాము. నేనైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, దర్గా దగ్గర ఏ విధంగా ఉంది, ఏం లేదనేటువంటిది ఇక్కడ చూద్దాము. ఇక్కడ లోపలికి కూడా వెళ్దాము. ఈ యొక్క ప్రాముఖ్యతమైనటువంటి సూఫీ దర్గా అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందింది మన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో. ఈ యొక్క లోపలికైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, దర్గా లోపలికైతే వెళ్తూ ఉన్నాను. ఇక్కడ బయట మనకి చెప్పులు నడిచి వెళ్ళేది ఉంటది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ కాళ్ళు కడగడానికి, అదే విధంగా వజూ చేయడానికి కూడా ఇక్కడ వజూఖానా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, వజూఖానాని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మనకి టాయిలెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి దర్గాలో. అయితే ఈ యొక్క దర్గా యొక్క ప్రాముఖ్యత ఏంటి, చరిత్ర ఏంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంది అనేటువంటిది చిన్నగా అయితే తెలుసుకుందాము. మన హజరత్ సయ్యద్ షా అబ్దుల్ లతీఫ్ లౌబాలి ఖాదరి అల్ హమావి రహమతుల్లా అలై, అక్కడ బోర్డు కూడా మనకు దర్గా దగ్గర బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి. అయితే ఈ యొక్క హజరత్ అబ్దుల్ లతీఫ్ లౌబాలి గారు సిరియాలోని హామా ప్రాంతంలో జన్మించారు. ఆయన ఖాదిరియా సూఫీ సాంప్రదాయానికి చెందినటువంటి మహానుభావులు. లోపల కూడా దర్గా దగ్గరకు వచ్చాము చూడండి. ఆయన చరిత్రను మనం తెలుసుకుంటున్నాము. దైవ అజ్ఞానంతో దక్కన్ ప్రాంతానికి వచ్చి చివరకు కర్నూలులో తన స్థిర నివాసంగా ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ప్రజలకు ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు చేసి అనేక మంది ఆయన శిష్యులయ్యారు. ఆయన జీవితం గురించి అనేక అద్భుత సంఘటనలు భక్తి శ్రద్ధలతో ప్రసిద్ధి చెందాయి. అయితే సుమారు క్రీస్తు శకము 1639 నుంచి 1640 కాలానికి సమానం ఈయనవి. అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు పురాతనమైనటువంటిది ఒకసారి మీరు గ్రహించండి. కర్నూలులో ప్రజలకు దేవుని భక్తి, ప్రేమ, దయ, సేవ, నిజాయితీ గురించి బోధించారు ఇతను. ఆయన వఫాత్ అనంతరం ఆయన సమాధి వద్ద ఈ దర్గా అనేటువంటిది నిర్మించబడినది. ఈ దర్గా దాదాపు చెప్పాను కదా 397 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ప్రతి సంవత్సరము ఈ ఉర్సు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ దర్గా దగ్గర వేలాది మంది భక్తులు పాల్గొని ప్రార్థనలు అయితే చేస్తారు. చూస్తున్నారు కదా లోపల భాగం ఏ విధంగా ఉంది దర్గాది. ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్ఫూర్తి ఏ విధంగా ఉంది, భక్తుల విశ్వాసం ఏంటంటే ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అల్లా కృపతో కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. శాంతి, ఆరోగ్యం, కుటుంబ సుఖం కోసం అనేక మంది ఈ దర్గాను సందర్శిస్తారు. ఈరోజు నేను కూడా సందర్శించాను దర్గాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన వంశం సూఫీ సంత్ షేక్ అబ్దుల్ ఖాదిరి జిలానీ గారి వంశ పరంపరంతో అనుసంధానించబడిందని భక్తుల యొక్క విశ్వసిస్తారు. మన సిరియాలోని హామా నగరంలో ఈయన జన్మించాడు. ఆయన తర్వాత దైవాజ్ఞ ప్రకారం దక్కన్ ప్రాంతానికి ఆయన రావడం జరిగింది. కర్నూల్లో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఆయన ఈ రోజు ఎంతో మందికి అల్లాహ్ అనుగ్రహంతో అనేక మంది రోగులు కూడా ఇక్కడ కోలుకున్నారని భక్తుల యొక్క విశ్వాసము. చూస్తున్నారు కదా లోపల ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సంతానం కోసము ప్రార్థించినటువంటి వారికి అల్లాహ్ దయతో సంతానం కలిగిందని చాలా మంది చెబుతారు. కష్టాల్లో ఉన్న వారికి కూడా దువా చేసి సహాయం చేశారని సాంప్రదాయ కథనాలు ఉన్నాయి. ఆయన బోధన వల్ల అనేక మంది మంచి మార్గంలో నడిచారని చెబుతారు. కర్నూల్లో ఈ దర్గా నేటికి వేలాది మంది భక్తులు సందర్శించే ప్రాముఖ్య ఆధ్యాత్మికమైన క్షేత్రంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరము ఉర్సు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పారాయణం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయినటువంటివి నిర్వహిస్తారు. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం చూడండి ఏ విధంగా ఉందో ఈ దర్గా. ఉన్నటువంటి రహస్యము ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. కర్నూల్లో ఇంత ఆశ్చర్యకరమైనటువంటి నిజాలు కూడా మనము ఈ దర్గా గురించి మనం అయితే తెలుసుకున్నాము. మీరు కూడా ఒకవేళ కర్నూలు ప్రాంతంలో ఉన్న ఇక్కడున్న
తప్పకుండా ఈ దర్గాను మాత్రం మీరు సందర్శించండి. దీని యొక్క చరిత్రను గురించి, ఎక్కడ జన్మించారు ఆయన, ఎన్ని సంవత్సరాలు అవుతున్న చరిత్ర కలిగి ఉంది అని కూడా మనము క్లియర్ గా, ఇతన్ని మనం సెకండ్ బగ్దాద్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉర్సు ఉత్సవాలు కూడా చూడండి, ప్రతి సంవత్సరం మే 24 తారీఖు 2026న మనకి ఇక్కడ సందలు ఉర్సు ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇలాంటి మరిన్ని చరిత్రాత్మకమైన వీడియోల కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.